y ఈక్వల్స్ టు రూట్ 5x ప్లస్ c అని ఇచ్చిండు. ఇక్కడ ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్ కదా. సో ఫస్ట్ ఈ అండర్ రూట్ ని తీసేసుకుందాం. సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చిండు, y ఈక్వల్స్ టు రూట్ 5x ప్లస్ c. దీనికి SOBS చేద్దాం. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. y స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ 5x ప్లస్ c హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. y స్క్వేర్ ఈక్వల్స్ టు 5x ప్లస్ c. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. 2y dy బై dx. x స్క్వేర్ కి 2x కదా, ఇక్కడ మనకి y స్క్వేర్ ఉంది. సో 2y dy బై dx వచ్చింది ఈక్వల్స్ టు dy dx ఆఫ్ x ఎంత 1 కదా. మనకి ఫార్ములాస్ వస్తే ఇవన్నీ సింపుల్. 1 ప్లస్ dy dx ఆఫ్ k 0. ఇది మనం రైట్ సైడ్ రాసాము, కాకపోతే నేను లెఫ్ట్ రాసాను, మీరు రైట్ రాసుకోండి. ఏడ రాసి ఏమైనా అర్థమైతే చాలు. 0. మనం ఏం రాసాము, ఈ సొల్యూషన్ ని బై ఇంప్లైస్ ఎక్కువ వాడాము. ఇది కింద రాసుకోండి, కింద రాసే అనిపించదు మీకు. 2y dy బై dx అంటే y డాష్ లేదా y1 మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇది 5 ప్లస్ 5 అటు పంపించేసినాం, -5 అయిపోయింది. ఇవి సింపుల్ ఉంటాయి ఇవి, ఎందుకంటే 1 మార్క్ కదా. కాన్సెప్ట్ అర్థమైతే చాలు మనకి ఇలా.